వ్యూహరచనతోటి పరిరక్షణ దిశలో రాష్ట్రాన్ని సముజ్వలంగా నిలపడం కోసం ఉన్నంతలో చేతనైనంతలో కాదు, ఎంత వీలైతే అంతగా సాటి మనిషికి సాయం చేసే గుణమున్నటువంటి మన ప్రీతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా పెదాలపై వాడినటువంటి చిరునవ్వుతోటి ఆర్తులను ఆదుకుంటే దేవుడు విశేషంగా అనుగ్రహిస్తాడనేటువంటి నమ్మి కొలిచేటువంటి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన నేతగా విశేషమైనటువంటి రీతిలో మన కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు. మానవత్వపు పరిమళాలు ఉంటేనే ఆదర్శం అనిపించుకుంటుందని నమ్మి అనేకమైనటువంటి స్వచ్ఛందంగా తనకు తానుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు తెలుసు ఓదార్చే గుణమున్నటువంటి మనస్సు, అలాగే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనేటువంటి సూత్రాన్ని గట్టిగా నమ్మినటువంటి వాడు మన జనసేన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కరోనా కాలంలో ఎంత సేవ చేశారో మనం మరవలేం. సర్వమానవ శ్రేయస్సు కోసం దోహదం చేసేదే నిజమైనటువంటి సంస్కారం అనిపించుకుంటుందనేటువంటి మాటతోటి మీకు మనవి చేస్తూ, ఇంకొకసారి ప్రధానమంత్రి గారు, రాష్ట్ర గవర్నర్ గారు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకార ఉత్సవానికి విచ్చేసేటువంటి వారు ఇక్కడ వేదిక మీదకి మధ్యలోకి వస్తారు. ఆ ప్రధానంగా ఉన్నటువంటి చైర్స్ మీరు చూడొచ్చు. ఇక్కడికి రావడంతోనే మేము ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తాం, చిన్న ప్రకటన చేస్తాం. ఈ పక్కన మన పోలీస్ శాఖ వారు ఉన్నారు. పోలీస్ బాండ్ మీద మన జాతీయ గీతాలాపన ఉంటుంది, నేషనల్ యాంథమ్. ఆ సమయంలో మనమంతా లేచి నిలబడాలి. ఆ తర్వాత మన చీఫ్ సెక్రటరీ గారు శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం ఇక్కడ జరుగుతుంది. వారు పేర్లన్నీ మనవి చేస్తారు. ఆ ప్రకారం ఆయా ఎంపికైనటువంటి పెద్దలందరూను అమాత్య శేఖరులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక్కడ సంతకాలు చేస్తారు. వెంటనే తమ స్థానంలో వెళ్ళి కూర్చుంటారు. ఆ తరువాత మళ్ళీ మరొక్క మారు జాతీయ గీతం ఉంటుంది, మేము ప్రకటిస్తాం, అప్పుడు లేచి నిలబడాలి. ఇది కూడా మాకు తెలియదా సార్ అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే తెలిసిందే అయినా ఒక్కసారి గుర్తు చేస్తే, మనం పరాకుగా ఉన్నప్పుడు, మన అభిమాన నాయకులు వచ్చినప్పుడు, దృష్టి అటువైపు మళ్ళినప్పుడు ఇబ్బంది కలగకూడదు, ఎటువంటి అసౌకర్యం ఏర్పడకూడదు. ప్రత్యేకించి జాతీయ గీతం అంటే నెత్తిన పెట్టుకోవలసినటువంటి విశేషం కాబట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాం. మరొక్క మాట, ఇన్ని వేల మంది, దాదాపు ఇప్పటికే 1,00,000కు పైగా ఉన్నట్టుగా మన మిత్రులు పోలీస్ శాఖ వారు చెప్తూ ఉన్నారు. బయట చాలా వేల మంది ఇంకా విచ్చేస్తూ ఉన్నారని. 1,00,000, 1,50,000, 2 లక్షలకు చేరేటువంటి వైనంగా కనపడుతుంది. ఎందుకంటే 1,00,000 దిశలో పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ నాయకుల్ని చూడాలని విచ్చేస్తున్నారు. కాబట్టి అది 2 లక్షలు కావచ్చు, ఇంకెత్తన కావచ్చు. ఈ ప్రత్యేక సందర్భంలోనే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అడిగి తెలుసుకోండి. అది మనం ఒకసారి 1 కోసమో 2 కోసమో ఇబ్బంది ఏర్పడి వెళ్ళాలన్నా కూడా ఈ పక్కనే అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మీకు మంచినీళ్ళు ఇచ్చే సౌకర్యం ఉంది. అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కార్యక్రమం సక్సెస్ కావాలి.